ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా చేసిన ప్లేస్ వచ్చేసి గోవా. బ్యాచిలర్ పార్టీస్కి అయినా, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయినా, జాబ్ చేస్తున్న ఎంప్లాయీ అయినా ఏదో ఒక రోజు గోవాకి వెళ్ళి చిల్ అవ్వాల్సిందే. అలాంటి గోవాని 5000లో ఎలా అవగొట్టవచ్చు అనేది ఈ వీడియోలో నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోవాకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు, బైక్ రెంట్స్ ఎంత, రూమ్ రెంట్స్ ఎంత, ఏ టైం ఇప్పుడు గోవాకి వెళ్తే బాగా చిల్ అవ్వచ్చో కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జగదీష్. మన కంటెంట్గా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అబ్బా, మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ దొరుకుతుంది. అందుకని తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మధ్యలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బడ్జెట్లో గోవాకి వెళ్ళాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్. అందులో మేజర్ సిటీస్ అయిన హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, తిరుపతి. వీటి యొక్క ట్రైన్ డీటెయిల్స్ అనేది నేను ఒక్కొక్కటి అయితే చెప్తూ ఉంటాను. నేను ప్రతి సిటీది టైం అనేది ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి చూస్తున్నారు అనుకోండి, ఆ విజయవాడ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియో అనేది అక్కడ నుంచి ప్లే అవుతుంది. ముందుగా మనకి హైదరాబాద్ నుంచి గోవాకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్ నెంబర్ వచ్చేసి SC VSG ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17039. ఇది టైం వచ్చేసి మార్నింగ్ 10 AM అయితే ఉంటుంది. జర్నీ అవర్స్ 20 hours. కాస్ట్ వచ్చేసి 465 రూపీస్ అయితే పడుతుంది. ఇక డేస్ అయితే ట్యూస్డే, వెనస్డే అండ్ ఫ్రైడే, ఈ 3 రోజులు అయితే తిరుగుతుంది. అదే వైజాగ్ నుంచి చూస్తే ట్రైన్ నెంబర్ వచ్చేసి అమరావతి ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 18047. డేస్ వచ్చేసి సండే, ట్యూస్డే, వెనస్డే అండ్ ఫ్రైడే, 4 రోజులు అయితే తిరుగుతుంది. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:15 అయితే స్టార్ట్ అవుతుంది. ఇక జర్నీ అవర్స్ 26 hours. ఇక కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అయితే పడుతుంది స్లీపర్ క్లాస్. నెక్స్ట్ విజయవాడ నుంచి చూస్తే సేమ్ అమరావతి ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 18047. కానీ టైమింగ్లో చేంజ్ ఉంటుంది. ఈవినింగ్ 4:55 అయితే స్టార్ట్ అవుతుంది. డేస్ వచ్చేసి సండే, ట్యూస్డే, వెనస్డే అండ్ ఫ్రైడే. జర్నీ అవర్స్ వచ్చేసి 21 hours. స్లీపర్ క్లాస్ కాస్ట్ వచ్చేసి 485 రూపీస్ అయితే పడుతుంది. లాస్ట్ మంత్ తిరుపతి నుంచి గోవాకి ట్రైన్ నెంబర్ వచ్చేసి TPTY VSG ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17419. ఇది మార్నింగ్ 11:25 అయితే ఉంటుంది. ఇది ఓన్లీ థర్స్డే మాత్రమే ఉంటుంది. స్లీపర్ క్లాస్ కాస్ట్ వచ్చేసి 445 రూపీస్. జర్నీ అవర్స్ 18 hours అంతే. ఇక్కడతో ట్రైన్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రూమ్స్. ఈ రూమ్స్ అనేది గోవాలో ఎక్కడ తక్కువ ప్రైసెస్లో దొరుకుతాయి అనేది చెప్తాను. రూమ్స్ అనేది గోవాలో మనం 2 రకాలుగా అయితే తీసుకోవచ్చు. ఒకటి సౌత్ గోవా, లేదంటే నార్త్ గోవా. సౌత్ గోవాలో ప్రైసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అదే నార్త్ గోవాలో అయితే రూమ్స్ అనేది చాలా రీజనబుల్గా అయితే దొరుకుతాయి. మనం బడ్జెట్లో వెళ్తున్నాం కాబట్టి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి నార్త్ గోవా. నార్త్ గోవాలో రూమ్స్ అనేది ఎక్కడెక్కడ తీసుకుంటే తక్కువ ప్రైసెస్లో దొరుకుతాయి అయితే చెప్తాను మీకు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కొలంగట్ బీచ్. ఇక్కడ రూమ్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. ఎందుకంటే నేను అక్కడ స్టే చేశాను కాబట్టి. మేము ఇద్దరం వెళ్ళి స్టే చేసాము. మాకు పర్సన్కి 400 రూపీస్ అయితే తీసుకున్నారు. 2 days కదా, 2 daysకి 800 రూపీస్ అయితే పడింది. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి 1600 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి అంజనా బీచ్. ఇక్కడ మీకు డార్మెటరీ రూమ్స్ ఇంకా హాస్టల్స్ అయితే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతాయి. డార్మెటరీ రూమ్స్ అయితే 250 నుంచి 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే హాస్టల్స్ అయితే 300 నుంచి 400 దాకా అయితే ఛార్జ్ చేస్తారు. అదే సౌత్ గోవాలో చూస్తే మెట్కోన్ రైల్వే స్టేషన్ దగ్గర దిగితే మీకు మెర్గోవాలో అయితే కూడా అక్కడ కూడా రూమ్స్ అనేది చాలా తక్కువ ప్రైసెస్లో దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 300 నుంచి 500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. మీరు మ్యాక్సిమం నార్త్ గోవాలో స్టే చేయడం అయితే చాలా బెటర్. ఎందుకంటే బైక్స్ అయినా, రూమ్స్ అయినా, బీచెస్, షాపింగ్ మాల్స్, కెఫేస్ అన్ని దగ్గరలో ఉంటాయి కాబట్టి ఫుల్గా వైబ్ అవ్వచ్చు మీరు. వీటి యొక్క రూమ్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బైక్ రెంటెస్. ఈ బైక్ రెంటెస్ కూడా కొలంగట్ బీచ్, అంజనా బీచ్, మపూసా టౌన్ అండ్ మెర్గోవా, ఈ 4 ప్లేసెస్లో అయితే మీకు బైక్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. ఈ బైక్ రెంటెస్ కూడా మీరు తీసుకునే బండి మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యాక్టివా, పల్సర్ తీసుకుంటే తక్కువ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. అదే రాయల్ ఎన్ఫీల్డ్ పెద్ద పెద్ద బైకులు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి అంతే. బైక్ రెంటల్ తీసుకుంటే మీ దగ్గర తప్పక ఉండాల్సినవి ఐడి ప్రూఫ్ ఒకటి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి. గోవాలో పోలీసులు చాలా స్ట్రిక్ట్. మీరు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ లేదనుకోండి, ఇక 500 రూపీస్ అయితే ఫైన్ వేసేస్తారు. ఇంకో మ్యాటర్ ఏంటంటే బైక్ తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి అసలు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ 2 wheelers అనేది నాట్ అలౌడ్. ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్లో చూపించినా కూడా వెళ్ళకండి అంతే.
ఫుడ్, గోవాలో ఫుడ్ అనేది చాలా ఎక్కువ ప్రైసెస్కి అయితే ఉంటాయి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బిర్యానీ తిని బతికేయచ్చు, లేదంటే మ్యాగీ తిని బతికేయచ్చు. ఎందుకంటే బిర్యానీ మీకు 100 రూపీస్కి, 120 రూపీస్కి, 140 రూపీస్కి అయితే దొరుకుతుంది. 100 రూపీస్కి అయితే తినకండి, బాగోదు, అంత టేస్ట్ అయితే ఉండదు. అదే 120, 140 అయితే తీసుకోవడం చాలా బెటర్. మ్యాగీ కూడా 50 రూపీస్కి అయితే దొరుకుతుంది. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే మ్యాగీ తినేసి బతికేయచ్చు. ఒకవేళ వెజ్ తినాలనుకుంటే ఆనంద్ రెస్టారెంట్ అయితే ఉంటుంది అంజనా బీచ్ దగ్గరలో. వెజ్ థాలీస్ అన్నీ దొరుకుతాయి. ఒక 200 రూపీస్, 210 రూపీస్ అయితే ఉంటుంది. ప్రైజెస్ అయితే అంత క్లారిటీ లేదు నాకు. అసలైన మెయిన్ ఘట్టం ప్లేసెస్ చూడడం. మనకున్న బడ్జెట్లో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చో కూడా ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి కలంగట్ బీచ్. ఈ బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడే మ్యాక్సిమం రైడ్స్ అయితే అన్నీ జరుగుతూ ఉంటాయి. షాపింగ్ మాల్స్ కూడా ఈయనే ఉంటాయి. ఇంకా బైక్ రెంటర్స్ ఇక్కడే దొరుకుతాయి. రూమ్స్ కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఈయనే దొరుకుతాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పర్రా రోడ్. ఈ పర్రా రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది కలంగడ బీచ్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. చుట్టుముట్టు చెట్లు, ఒక సినిమాటిక్ వ్యూ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే ఈవినింగ్ అయినా విజిట్ చేయండి, లేదంటే మార్నింగ్ 7 to 8, 9 కల్లా అలా ఆ టైం అప్పుడు విజిట్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ట్రాఫిక్ అనేది అంతగానం ఉండదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బాగా బీచ్. ఈ బీచ్ అనేది కలంగట్ బీచ్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది. పక్కన క్రాబ్స్ అయితే ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంజనా బీచ్. ఈ బీచ్ అనేది బాగా బీచ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ రాళ్ళైతే ఉంటాయి, ఇక ఫొటోస్ అయితే గట్టిగా దిగచ్చు. ఆ తర్వాత వచ్చేసి వగటర్ బీచ్. ఈ బీచ్ కూడా అంజనా బీచ్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పీస్ఫుల్గా అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్గా అయితే ఉండదు మిగతా బీచ్లతో పోల్చుకుంటే. నేను చెప్పిన ప్రతి బీచ్లో ఫ్రీ ఎంట్రీ ఫీజ్ ఏమి ఉండదు. సారీ, ఒక పాయింట్ అయితే మర్చిపోయాను. కలంగట్ బీచ్ దగ్గర అయితే నైట్ పార్టీస్ అయితే జరుగుతూ ఉంటాయి. డ్యాన్స్ చేయొచ్చు, ఉక్క కొట్టచ్చు, డ్రింక్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మనీ అయితే ఛార్జ్ చేస్తారు. చూసుకోండి ఎంత ప్రైసెస్ అనేది నాకు అంత ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక ఒకసారి అయితే కనుక్కోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి సెంక్వేరియం ఫోర్ట్. ఈ ఫోర్ట్ని అక్వాడా లోయర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫోటోస్ అయితే బేవస్తంగా దిగచ్చు. ఇంకో ప్లేస్ వచ్చి అక్వాడా ఫోర్ట్. ఈ అక్వాడా ఫోర్ట్ని అప్పర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు, 25 రూపీస్ అయితే తీసుకుంటారు. నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే సెంక్వేరియం ఫోర్ట్ దగ్గర అలాగే అక్వాడా ఫోర్ట్ దగ్గర దగ్గర పార్కింగ్ ఫీజు తీసుకుంటారు. ఏదో 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటే బెటర్, కానీ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ 50, ఇక్కడ 50 బొక్క. ఏంటి బ్రో మొత్తం నార్త్ గోవా నుంచి చెప్తున్నావు, సౌత్ గోవా నుంచి చెప్పవా? అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ సౌత్ గోవా. ఈ సౌత్ గోవాలో మనకి ఎక్కువ చర్చెస్ అయితే ఉంటాయి. అందులో మెయిన్ చర్చెస్ వచ్చేసి సెయింట్ బామ్ జీసస్ చర్చ్. ఈ చర్చ్ చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. లోపల జీసస్ సంబంధించినవి ఫొటోస్, హిస్టరీ అన్ని డీటెయిల్గా అయితే ఉంటాయి. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే దాని పక్కన మనకి సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ అయితే ఉంటుంది. ఈ చర్చ్ కూడా చాలా బాగుంటుంది. ఈ లోపల మనకి పురాతన వస్తువులకు సంబంధించినవి, టెంపుల్కి సంబంధించినవి, హిస్టరీ మొత్తం అయితే ఉంటుంది. దీని ఎంట్రీ ఫీజు కూడా 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత మనకి సెయింట్ ఫ్రాన్సిస్ అగస్టియన్ చర్చ్. ఈ చర్చ్ కూడా చాలా బాగుంటుంది. వాటి దగ్గర అయితే ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. ఒకవేళ టెంపుల్కి వెళ్ళాలనుకునే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అందులో మెయిన్ టెంపుల్స్ వచ్చేసి మారుతి టెంపుల్, శ్రీ శాంతాదుర్గా టెంపుల్, అలాగే శ్రీ మంగేష్ టెంపుల్. ఈ 3 టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి, వెళ్ళి విజిట్ చేయొచ్చు. అలాగే పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకుని రావచ్చు. ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు అంతగానో. ఒకవేళ మీకు టైం ఉంటే పోలవరం బీచ్, కోలవా బీచ్, ఈ బీచెస్ కూడా కవర్ చేయొచ్చు. అంత క్రౌడ్గా అయితే ఉండదు. ప్రశాంతంగా బీచ్ వైపు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బీచెస్కి అయితే వెళ్ళొచ్చు, ఒకవేళ మీకు టైం ఉంటే. ఏ టైంకి వెళ్తే గోవాని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే ఆగస్టు నుంచి నవంబర్ మిడ్ వరకు వెళ్ళడం అయితే చాలా బెటరు. ఎందుకంటే ఆ టైం అప్పుడు రూమ్స్ కానీ బైక్ రెంటర్స్ కానీ చాలా తక్కువ ప్రైస్లో, ఇంకా రీజనబుల్ ప్రైసెస్లో అయితే దొరుకుతాయి. ఇక డిసెంబర్ నుంచి పెప్పులో వెళ్తే పీక్ సీజను. ఇక ఆ టైం అప్పుడు 300 దొరకాల్సిన బైక్ కూడా ఆ టైం అప్పుడు 600-700 రూపాయలకి అయితే దొరుకుతుంది, డబల్ ఛార్జెస్. బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ టైం అప్పుడు అయితే అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో గోవా అనేది ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే సీట్స్ ఇనిపోయి పులుసు గారిపోతుంది. గోవానే కాదు ఏ సీ ఏరియా వెళ్ళినా అంతే. ఆ టైం అప్పుడు అయితే అస్సలు ప్లాన్ చేయకండి. ఒకవేళ ప్లాన్ చేయాలనుకుంటే ఏదైనా కూల్ ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళడం బెటర్, లైక్ మనాలి, కొడైకెనాల్, ఊటీ అలాంటి ప్లేసెస్కి. ట్రిప్ బడ్జెట్ వచ్చేసి
ట్రైన్కి అప్ అండ్ డౌన్ 1000 రూపీస్ అరౌండ్. అలాగే స్టే చేయడానికి 2 నైట్స్ 800 రూపీస్. అదే బైక్ అయితే 800 రూపీస్. తర్వాత పెట్రోల్కి, ఫుడ్కి, రిమైనింగ్ అదర్ థింగ్స్కి మొత్తం కలిపి ఒక 2000 రూపీస్, అరౌండ్గా 4600 రూపీస్. ఈ ట్రిప్ మీరు ఎలా చూసుకున్నా 5000 లోపు అయితే అవగొట్టచ్చు. అంతే ఫ్రెండ్స్, 5000లో 3 డేస్ 2 నైట్స్ గోవాలో ఉన్న మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఫుల్గా వైబ్ అవ్వచ్చు, ఎక్కువ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. లెస్ మనీ మోర్ మూమెంట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా 2026లో గోవాకి వెళ్తున్నారా వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అని కాదు, మళ్ళీ కలుద్దాం.